డైనోటూన్స్ తెలుగు. ఇది ఒక ప్రశాంతమైన అడవి, కానీ ఇక్కడ రెండు విభిన్న స్వభావాల స్నేహితులు జీవించేవారు. వారి పేరు కిట్టు మరియు బిట్టు. కిట్టు చిలిపి ఇంకా అల్లరివాడు. కింద పడిపోయానురా బాబు, నా హిప్ క్రాక్ అయ్యిందనుకుంటా. అల్లరి అలవాటైతే తప్పవు తిప్పలు, అందుకే అల్లరి చేయొద్దు అని చెప్పారు పెద్దవాళ్ళు. పెద్దవాళ్ళు చెప్పినట్టు వినాలి, లేకుంటే మీరు కూడా నా అలాగే తిప్పలు పడవలసి వస్తుంది. అర్థమైంది కదా? అల్లరి హద్దు దాటితే ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నా పరిస్థితి చూశారు కదా, అందుకే అల్లరి చేయకండి. బిట్టు మంచి గుణంతో పాటు మంచి స్వభావం కలవాడు, ఇంకా అమాయకుడు. హే, నేనే కిట్టు, ఈ అడవిలో టాప్ బ్రెయిన్. నేనెవరినైనా చతికిల పడేయగలను. నేను బిట్టు, అందరితో ఫ్రెండ్ అవ్వడమే నా హాబీ. బిట్టు నది దగ్గర చేపలు పట్టుకుంటూ ఉంటాడు. బిట్టు నది దగ్గర చేపలు పడుతూ ఉంటే బిట్టు దగ్గరికి వస్తాడు. ఒరే బిట్టు, మనం పండ్లు కాయలు సంపాదిద్దామా? అడవి పక్షులకు డ్యాన్స్ చూపిస్తే వాళ్ళు మనకి పండ్లు కాయలు ఇస్తారు. వావ్, మంచి ఐడియా. ఆ పండ్లని కాయల్ని మనం ఇద్దరం పంచుకోవచ్చు. పంచుకోవడమా? అన్నీ నేనే తింటా. పక్షులు, కుందేళ్ళు, ఉడతలు చేరుతాయి. ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు.
ఫ్రెండ్స్, కిట్టు చాలాసేపటి నుండి డ్యాన్స్ వేస్తున్నాడు. కాసేపు కిట్టుకి విశ్రాంతి ఇద్దాం. మనం కూడా విశ్రాంతి తీసుకుందాం. విశ్రాంతి తర్వాత మళ్ళీ మొదలు పెడదాం. అంతవరకు అందరూ విశ్రాంతి తీసుకోండి ఫ్రెండ్స్.